ఎలా చూస్తారు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి కానివ్వండి, ఇప్పుడు మాధవీలత మా అసోసియేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గురించి కానీ? ఒకటండి, ఇష్యూ జరిగి చాలా రోజులైంది. ఆ టైంలో మాధవీలత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో మెదలకుండా ఉండి ఇప్పుడు వచ్చేసి మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా లేట్ అయిన పరిస్థితి. ఇంకొక విషయంగా చెప్పాలంటే మనకి తెలిసిందే, ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, సీరియస్గా మాట్లాడతారు. ఆయన ఆ ఫ్లోలో అన్నానని చెప్పేసి ఆయన అదే రోజు సారీ కూడా చెప్పున్నారు. వాట్ ఎవర్ అండి, ఇప్పుడు ఆమె ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవరు వచ్చి ఎవరు చేసినా ఎవరు చెప్పగలిగింది ఏముందంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఆయన ఆల్రెడీ సారీ చెప్పేసి ఉన్నారు. సో ఇప్పుడు ఇక దీన్ని అయిపోయిన విషయం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మాకు వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఎంత పెద్ద మాట అన్నా సరే సారీ చెప్తే సరిపెట్టేసుకోవచ్చు, అది మాన ప్రాణాలకు సంబంధించిందైనా సరే. ఆయనే చెప్పున్నారు, ఆయన పెద్ద ఆయన, అది ఎంత పెద్ద అయినా కానీ అది ఒక ఆడపిల్ల మానం గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాన్ని సరే సారీ చెప్పాడు కదా ఓకే అని వదిలేయాలంటారా? యాక్చువల్గా అలాంటి మాటలు రాకూడదండి. అది మనం ఉన్న సమాజంలో అది 100% అలాంటి విషయం అసలు రాకూడదు. వచ్చింది, సరి చేసుకున్నారు. దాని తోడు ఆ ఇష్యూని అంతటితో అయిపోగొట్టకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అక్కడికి ఇప్పుడు మాలో కంప్లైంట్ చేయటం, శివబాలాజీ గారు వచ్చేసి ఈరోజు మా వీళ్ళకి మేము అండగా ఉంటాం, ఎవరన్నా బయట వాళ్ళు సీనియర్ ఇండస్ట్రీ జోలు వస్తే బాగోదు అనటం, ఇది ఇంకా అనవసరం అయిపోయిందండి. అయిపోయిన ఇష్యూకి మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనవసరం. అంటే ఇప్పుడు మాధవీలతకి సపోర్ట్ చేయొద్దని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు అంతేనా? సినిమా తీస్తారు, బయట వాళ్ళు రాకూడదు అనేది, అది వస్తారు బయట వాళ్ళు ఎందుకు డబ్బులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, రాకూడదు అని అనకుండా ఉండవలసిందేమో. సార్ మాణిక్ సార్, రైట్, మనతో పాటు మాణిక్ చింతకుంట గారు యాక్టర్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మా అసోసియేషన్ ఈసీ మెంబర్ కూడా అయినా. రైట్, మాణిక్ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మాధవీలత కంప్లైంట్ చేసింది, కంప్లైంట్ చేసిన దాన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారు ఏంటి? ఇప్పుడు ఒక మాట అనేసి సారీ చెప్పారని సోదరుడు నాగరాజు గారు వాళ్ళు చెప్పారు. సారీ అంటే అయిపోతుందండి ప్రపంచంలో? చెప్పండి, దారి మీద ఒక అమ్మాయి పోతుంది, చిన్న గొడవ అయిపోయింది కాదండి. ఆయన కొంచెం ఏజ్ కూడా అయిపోయింది, కొంచెం ఆ ఏజ్ బార్లో ఉన్నారు పెద్ద ఆయన. సో నేను ఫ్లోలో అన్నానని కూడా ఆయన ఒప్పుకొని ఉన్నారు.